ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున మన యేసయ్య మన కోసం ఏం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తు అని గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడుతురి మరియు కృతజ్ఞులై ఉండిడి. దేవునికి స్తోత్రాలు. కొలెషన్స్ చాప్టర్ 3 verse 15. And let the peace of God rule in your hearts, to which also you are called in one body, and be thankful. గ్లోరీ టు గాడ్. మన అపోస్తలుడైన అయిన పౌల్ గారు ఆయన జైలులో ఉన్నప్పుడు ఏ తప్పు చేయకుండా అన్యాయంగా ఆయన జైల్లో పెట్టి ఆ యొక్క సిజేరియా జైల్లో, అలాగే 2 సంవత్సరాలు రోమా జైల్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఎఫెసీల పత్రిక, ఫిలిప్పీల పత్రిక, అలాగే కొలసీల పత్రిక, ఫిలోమినా అండ్ దెన్ 2వ తిమోతి ఆయన జైలు నుంచి రాసినట్టు మనం చూస్తూ ఉన్నాము. చూడండి, చేతులకు సంకెళ్ళు వేసుకొని ఒక బందీగా ఉండి, కానీ ఆయన అంటా ఉన్నారు, ఈ సంకెళ్ళు నా చేతులకైతే సంకెళ్ళు వేశారు కానీ ప్రభు మాటలకు సంకెళ్ళు లేవు కదా. ఈ రోజున మనం మాట్లాడుకున్న మాటలు కూడా దేవుని గురించి మాట్లాడుకునే మాటలు, ఈ జీవాన్ని ఇచ్చే మాటలు ప్రతి ఒక్కరూ వినాలని, చీకట్లో ఉన్నవారు తప్పకుండా ఈ యొక్క బంధకాలనే సంఖ్యలో తొలగించుకొని దేవుని మహాకృపలో ప్రతి ఒక్కరు కూడా దేవుని వెలుగులోకి రావాలని మనందరం కూడా వాక్యాన్ని షేర్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ కొలసీలు 3:15 అంటా ఉన్నారు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన దేనికోసం ఆయన సృష్టిని సృష్టించుకున్నారు? మనతో సహవాసం కలిగి ఉండటానికి. ఆ సహవాసంలో ఆయన మనం మహిమపరుస్తూ, అలాగే ఆయన బిడ్డలుగా జీవించడానికి, సంతోషంతో ఆనందంతో ఉండటానికి ఆయన మనల్ని సృష్టించుకున్నారు. అలాంటిది మనం దేవునికి దూరం అయిపోయాము. మన పాపాలే మనల్ని దేవునికి దూరం చేసినాయి కదా. కానీ ఇక్కడ యేసయ్య అంటా ఉన్నారు, సమాధానానికి కర్త అయిన యేసయ్య, దేవాది దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే ఈ ప్రపంచానికి మళ్ళా మన కోసం ఈ భూమి మీదకు వచ్చి ఆయన తన ప్రాణాలు మన కోసం ఇచ్చి, ఆయన ఎవరైతే ఆయన రక్షకుడిగా ఆహ్వానిస్తామో వారి హృదయాల్లో ఇక సమాధానాన్ని ఆయన కృమ్మరిస్తానని, మన తలంపులకి, మన ఆలోచనలకి, మన హృదయానికి ఆయన కావలిగా ఉంటారని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. గాడ్స్ పీస్, లెట్ ద గాడ్స్ పీస్ రూల్ ఓవర్ యువర్ మైండ్స్ అండ్ హార్ట్. జీసస్ క్రైస్ట్ ఈస్ ద పీస్ గివర్. హీ ఈస్ ద వన్ హూ గివ్స్ us the పర్ఫెక్ట్ పీస్. గ్లోరీ టు గాడ్. ఆయన మన హృదయంలో మనకున్న ఎమోషన్స్, అలాగే సిచ్యువేషన్స్, అలాగే ఆయన యొక్క మన హృదయాన్ని, మన మైండ్లో వచ్చే ఆలోచనని కంట్రోల్ చేస్తూ, అలాగే ఎక్కడైతే ఎనిమి మన హృదయంలోకి ప్రవేశించకుండా, ఆలోచనలో చెడు ఆలోచనలుగా రాకుండా దేవాది దేవుడు మన భయం నుంచి, అలాగే మన యొక్క ఎమోషన్స్ నుంచి, అలాగే మన యొక్క యాంగ్జైటీ, అలాగే మన వరి, విచారము, దుఃఖము, డిప్రెషన్స్, ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలమైన మన వైపు వచ్చి సాతాను మనల్ని ఆ యొక్క బంధకాల్లోకి తీసుకొని వెళ్లకుండా ఆయన వాక్యము, ఆయన రక్తము, అలాగే ఆయన ఆత్మ 24 గంటలు కూడా దేవుడు మనతో ఉండి ఈ భూమి మీద మనం ఉన్నా కానీ ఆయన కాపుదల, ఆయన రక్షణ ఉండి నడిపిస్తుందని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో చూడండి, యేసు ప్రభు శిలువ మీద మరణించేటప్పుడు ఆయన మనం నేర్చుకుంటాం కదా, మనం మాట్లాడుకుంటాం ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ఎంతో భయంకరమైన వేదనలో ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకొని ఆయన వీపంతా కూడా ముక్కలు ముక్కలుగా చినిగిపోయి ఉందంట. రక్తం ధారలుగా కారిపోతూ ఉంది. ఆయన సిలువను మోసుకొని ఆ యొక్క సిలువలో ఆయన్ని మేకులతో కొట్టి ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాడేటప్పుడు ఆయన చూడండి, హిజ్ మైండ్ ఈజ్ టోటలీ అండర్ కంట్రోల్. హీ డిడ్ నాట్ లూజ్ హిజ్ ఎమోషన్ ఆర్ హీ డిడ్ నాట్ లూజ్ హిజ్ మైండ్. ఎలాగ మాట్లాడారు, ప్రభువా వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. సో అంత గొప్ప దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, నిస్వార్థ ప్రేమ కలిగిన దేవుడు ఈ రోజున నీ హృదయాల్లో, నా హృదయంలో ఉండి కావలిగా ఉండి మనల్ని కూడా ఈ యొక్క ప్రపంచంలో జరిగే ఈ అవకతవకలు, ఈ సమస్యలు, ఈ యొక్క వీటి అన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడి నడిపిస్తానని, ఆయన సమాధానాన్ని ఇస్తానని, ఎవరైతే ఆయన యొక్క
భయభక్తుల్లో ఉంటారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని తెలుసుకొని రక్షణలో ఉన్నారో, మనందరి చుట్టూ కూడా ఆయన ప్రాణంతో ఆయన నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనలో నడిపించే దేవుడు సదాకాలం మనతో ఉండి నడిపిస్తారని ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి భయపడబాకండి, దిగులు పడబాకండి, చింతించకండి. ఈ రోజున నేనేం తినాలి, రేపేం తినాలి అని చెప్పి మనం ఆలోచించి మనము అనవసరమైన ఏం జరుగుద్దో జరగని అన్నీ మనం ఊహించుకొని చింతించే కంటే కూడా దేవుని మీద భారాన్ని వేసి మనం నమ్ముకున్న దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, నమ్మదగిన దేవుడని ఆయన మీద సమస్త భారాన్ని మనం వేస్తే ఆయన మన ప్రతి పనిని జరిగిస్తూ మనకి తోడుండి మనకి ధైర్యాన్ని ఇచ్చి మనల్ని మన కుటుంబాలని ఆశీర్వదించి నడిపిస్తానని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రాలు. ఈ కృప, ఈ కరుణ, ఈ ఆశీర్వాదాలు మనందరి మీద ఉంచి నడిపించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలైనా కృపా సత్య సంపూర్ణమైన దేవ. అవును నాయన, సమాధానానికి కర్తవైన దేవుడు మీరు నాయన. మా ప్రతి భారాన్ని మీరు సిలువలో మోసి నాయన ప్రభా, మా యొక్క అలజడిని నాయన, ఆందోళన నాయన, విచారాన్ని నాయన ప్రభా, భయాల్ని నాయన ప్రభా మీరు మోసి నాయన, మీరు తీసివేసి నాయన ప్రభా, పరిపూర్ణ సమాధానాన్ని, శాంతిని మీరు మాకు అనుగ్రహించిన ఆయన ప్రభా. ఈరోజు మీ పరిశుద్ధ రక్తంతో, మీ వాక్యంతో, మీ ఆత్మతో నడిపిస్తున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలైనా. వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, వారిని, వారి బిడ్డల్ని మీరు దీవించండి నాయన. మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి నాయన. ఎవరెవరైతే నాయన బలహీనతతో ఉండి ప్రార్థన చేయమని అడిగారో వారందరినీ మీరు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్తో ఉన్న సిస్టర్ నాయన ప్రభా, ఆ బిడ్డని మీరు తండ్రి ముట్టినైనా ప్రభా, ఆ బిడ్డ లంగ్లో ఉన్న ప్రతి ఒక్క యొక్క బలహీనతలను ప్రభా, ఇదిగో నాయన సిలువలో ప్రతి ఒక్క రోగాన్ని మీరు మోసాను అని అన్నారు నాయన ప్రభా. ఈ బిడ్డకి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి నాయన. ఇంకా ఎవరెవరైతే నాయన కుటుంబ సమస్యలతో, ఆత్మీయ సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ప్రభా, మమ్మల్ని చూస్తున్న దేవా, మమ్మల్ని సృష్టించుకున్న దేవా, మాకు అనుగ్రహించే దేవా, ప్రతి ఒక్కరిని నాయన మీ హస్తంతో ముట్టి నాయన ప్రభా సమాధానాన్ని గురించి నాయన. అలాగే తండ్రి బిడ్డలకున్న ప్రతి సమస్య నుండి విడుదల కలుగు చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.